ఎకరానికి 200 కాడికేసుకుని కాలువలు బాగు చేయించుకున్నామండి. మేము అసలు ఎవరు పట్టించుకోవట్లే మమ్మల్ని. ఇప్పుడు అదే చెప్పారు 5 కలిసి చేసుకున్న కాలువ అని. అక్కడ నుంచి మళ్ళీ బాగు చేస్తున్నామండి. మీరే బాగు చేస్తున్నారా? అక్కడ నుంచి మళ్ళీ మేమే బాగు చేసుకుంటున్నాం. మళ్ళీ ఏడాదాకా మేము బాగు చేసాము. ఆ నుంచి వాళ్ళ ఇది ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఎవరు రావట్లేదండి పట్టించుకునే వాళ్ళు అసలు ఎవరు. కాలువల పూడికి కూడా రైతులే చేసుకోవాలంటే అది నేను ఇది ఏంది అంతే సార్ ఎడబెట్టినప్పుడు ఎట్టాగే వచ్చింది. అదే అంటున్నాను. వేసవకాలంలో చేయాల్సిన పనే కదా అది. అక్కడ కొత్తపాలెం కాడ మొదలుకొని బాగా కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు 2 తడవలు వానాకాలం వచ్చాను. కొడతాం కూడా లేదు. ఇది పడ్డా తర్వాత దోమ వచ్చిందండి దీనికి. అసలు ఎందుకు పనికి రాకుండా గింజ రాకుండా ఇది ఎవరన్నా కలిసావా నువ్వు? అందరు చెప్పేవాడిని వాళ్ళకి కూడా వచ్చిన సంగతి అండి అని చెప్పి ఎవరు పట్టించుకోలేదు. రైతు భరోసా కేంద్రంలో చెప్పాము, ఎవరు పట్టించుకోవాలి. అసలు వచ్చి నష్టపరిహారం రాసుకుంటాం అన్నారు కానీ అసలు ఎవరు రావట్లేదండి. 4 రోజులు అసలు రాలేదు పొలం దగ్గరికి ఎవరు రాలేదండి. కాదండి సార్, ఒక మాట అండి, ఇది రాజకీయంగా చాలా దెబ్బతీస్తున్నారు రైతులు. మీరు ఎటు ఉన్నారు ఏంది అనేది ఆరా తీసి అది కొంతమంది రైతుకి రాజకీయం, రైతుకి కులం ఉంటుంది అసలు ఉండదు, కానీ అలా చేస్తున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా దెబ్బ బాగా కొడుతున్నారు రైతుకి. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళే లేరు. మా గట్టు మీదకి వచ్చి పరామర్శించిన వాళ్ళే లేరండి. 4 రోజులు 5 రోజులు అవుతుందండి వాళ్ళ గురించి. గట్టు మీదకి వచ్చి ఏంటబ్బా ఎట్టుందని పరామర్శించిన వాళ్ళు ఎంతో మంది వెళ్ళి చెప్పాము అక్కడ రైతు భరోసా కేంద్రంలో. ఒక్కళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరండి. కాలువలు పోవట్లేదండి, నీళ్లు పోవట్లేదు, కిందగా నడవట్లేదు, పంట ఈ రకంగా నష్టపోతున్నామండి అని చెప్పినా కానీ ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదండి. వాళ్ళకాయ వాళ్ళు ఫ్యాన్లు వేసుకొని చక్కగా కూర్చుంటున్నారండి. మేమే పెట్టారు వానల్లో కష్టపడతా ఉంటున్నామే కాబట్టి. అసలు కౌలు రైతుకి జరిగే అన్యాయం మామూలు కాదు. అది చూసే మేము ఇట్లా పార్టీ నుంచి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకుంటూ ఏదో కార్యక్రమం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చాలా దారుణం. మరి కౌలు రైతులు అసలు మన ఊర్లో కనీసం 80% ఉంటారు కదా కౌలు రైతులు కదా కదా. ఎంత అన్యాయం. రైతు అనేది తక్కువ అయిపోయారు కదా, కౌలు రైతులే కదా పాపం. రైతులు ఎవరు లేరండి, అంతా కౌలు చేసుకునే వాళ్ళను. ఇది రెండోసారి సార్ మురికి తీస్తాం. ఈ కాలువ ఎదబెట్టినప్పుడు ఎట్టాగే పడ్డాయి. అప్పుడు కూడా తీసాం. అప్పుడు ఎట్టాగే తీసుకున్నాం. అప్పుడు కూడా మేమే తీసుకున్నాం. ఆయన మరి లోకల్ కదా, మరి ఆయనదే లోకలే. లోకల్ అంటే కనబడు, లోకల్ కనబడదు, బయట కనబడిద్ది. వచ్చేవాళ్ళు లేరు సార్. లోకల్ కనబడదండి, బయట కనబడి లేరు. పెట్టుబడి పెట్టావు 2 ఎకరాలకి? ఈ 2 ఎకరాలకు కలిపి 80,000 చిల్లర పెట్టుబడి పెట్టాను ఇప్పుడు వరకు. మొత్తం ఏదైనా కానీ దుక్కుల కాడ నుంచి వేసుకుంటే 80,000 దాకా అయినండి. మాకు ఇళ్లలో తాకట్లు పెట్టుకొని అక్కడ ₹2 ఆడ ₹2 వడ్డీకి తెచ్చుకొని సరిపోయినాయి. నేను మాకు చివరాఖరికి మా పరిస్థితి ఇదండి. మా పరిస్థితి గింజ వచ్చే పరిస్థితి లేదు, గింజ పోయే పరిస్థితి లేదన్నట్టుంది మా బతుకులు. చాలా అన్యాయమే. 4 రోజులు ముట్టి తిరుగుతున్నాము భరోసా కేంద్రం కాడ. అసలు ఒక్కళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేదండి మమ్మల్ని. నీళ్ళు పోవట్లేదు. వానలాగి 4 రోజులు అవుతుంది. ఒక్కళ్ళు వచ్చి నీళ్ళు పోవట్లేదని పట్టించుకున్న వాళ్ళు లేదు. ఎందుకు చక్కగా జేసీబీలు పెట్టి కొంచెం చేయొచ్చుగా పని. రైతులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? కూడా మేమే చేస్తున్నాం, డబ్బులు వేసుకుని తలా 500 వేసుకుని. కాదు ఇప్పుడు నువ్వు ఈ కేవైసీలో నీకు అవకాశం ఉండదు, ఎందుకంటే నువ్వు కౌలు రైతు కాబట్టి కదా. లేదండి. సో నీ పేరే ఉండదు అసలు అక్కడ. కనీసం వచ్చి పంట చూడాలి వాళ్ళు. ఆ పంట చూసేవాళ్ళు ఎవరు లేరండి. వచ్చి మామూలుగా అక్కడికి వస్తే వస్తాం పా అంటారు, రారండి. చెప్తాము రాసుకుంటాం అంటారు, అంతేనండి. ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇదంతా దోమ పడిపోయిందండి. ఈ తెలుపులల్లా దోమే. ఏ విధంగా కౌలు రైతులను ఆదుకోవాలి చెప్పు, నీ అభిప్రాయం. అది మీరే ఆలోచించాలి సార్. కొద్దిగా మేము ఏ విధంగా నష్టపోతున్నాం, నష్టపరిహారం అనేది మీరే ఏ విధంగా చెప్తే కొంచెం మేము ఏదన్నా ఉపశాంతికి ఏదన్నా మంచినీళ్ళు తాగలుగుతామండి. లేదంటే మా బతుకులు ఇంతే అనుకోవటం అండి. మాకు ఏటాట మాకు ఇంతే ఉన్నారు. ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అసలు సరిగ్గా. ఏదన్నా మీరే దారి చూపిస్తే మాకు బతుకు చూపించిన వాళ్ళు అవుతారండి. కొంచెం ఇక ఈ బతుకులు లేకపోకుండా మాకు ఏదైనా కాలువలు కానీ ఇట్లాంటి ఏదైనా చేస్తే మాకు టయానికి వానలు పడ్డాక నిలిపోతూ ఉంటాయి. ఎంత చిన్న కోరిక అది. కాలువలు బాగా చేయమంటున్నారు, అదొకటే కదా మీరు అడిగేది. అది కూడా స్పందించే మనస్తత్వం లేదా వీళ్ళల్లో. రైతాంగానికి చాలా నష్టం కలిగించారు. నువ్వు ఉండేది ఎక్కడ? అయితనగర్లో ఉంటావా? నేను నీ మాట ఇస్తున్నాను, నీకు నిలబడతాను నీకోసం. సరే, తప్పకుండా మేము చేస్తాం. సరేనా? ఒకసారి నేను చూసి రాని మిగతా గ్రామాలు కూడా చూస్తా.
చూసినా నేను మాట్లాడతాను. సరే సార్.